మొదటి మాటలో ఏ సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్, రెండవ మాటలో ఏ సింబల్ ఆఫ్ కింగ్డమ్, మూడవ మాటలో క్రాస్ అండ్ ఫ్యామిలీ, నాలుగో మాటలో ఏ సింబల్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. యేసు ప్రభు మన పాపాలను తనపై వేసుకున్నాడు. ఆయన పాపి స్థానములో నిలబడ్డాడు. దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. పాపమున్న చోట పరిశుద్ధత నిలవలేదు. అందుకే యేసు ప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి దావీదు 1000 సంవత్సరాల క్రితం ముందుగా చెప్పాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసు స్వామి స్పిరిచువల్ సపరేషన్ భరించలేకపోతున్నాడు. అంతవరకు తండ్రి నేను ఏకమై ఉన్నాము, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇప్పుడు ఎడబాటును యేసు స్వామి సిలువలో భరించలేకపోతున్నాడు. ఆయన సిలువను భరించాడు, శిక్షను భరించాడు, హేళన భరించాడు. కానీ తండ్రి లేని ఒంటరి జీవితాన్ని యేసు స్వామి భరించలేకపోతున్నాడు. ఆయన సిలువలో ఒంటరి వాడైపోయాడు. నన్నెందుకు విడిచితివి, నన్నెందుకు విడిచితివి. దేవా తండ్రిని పిలవలేకపోతున్నాడు. ఎందుకనంటే ఆ స్థానం నీ స్థానం, నా స్థానం. అది పాపి స్థానం. సర్వమానవాళి పాపము ఆయన మీద మోపబడింది. మనం వేయాలి ఆక్రందన, ఈ క్రై ఆఫ్ యాగని మనం కేక వేయాలి. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ఒక ఆవేదన కేక మనం వేయాలి. కానీ మనకంటే ముందుగా ఆయన సిలువలో కేక వేశాడు, వేదన కేక. తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. కానీ ఎన్నడెన్నడను నేను మిమ్మలను ఎడబాయనని యేసు ప్రభు చెప్పారు. ఎన్నడెన్నడను ఏమాత్రమును విడువను ఎడబాయనని యేసు స్వామి మనకు చక్కని అభయస్థానము, ఒక చక్కని ప్రామిస్ మనకిచ్చారు. ఏ సింబల్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. అది మన యొక్క సబ్స్టిట్యూషన్, మన స్థానాన్ని యేసు ప్రభు వారు కల్వరి సిలువలో తీసుకున్నాడు. దేవుడారా, అందుకే దాన్ని ఏమంటారంటే ది గ్రేట్ ఎక్స్చేంజ్ అన్నారు. ది గ్రేట్ ఎక్స్చేంజ్. మన స్థానాన్ని యేసు ప్రభు వారు కల్వరి సిలువలో తీసుకున్నారు. 5వ మాట, నేను దప్పిగొలుచున్నాను. అని ఫస్ట్ నేను దప్పిగొలుచున్నాను. ఇక్కడ 5వ మాటలో నేను దప్పిగొలుచున్నాను అనే మాట. ఎప్పుడైతే యేసు ప్రభు వారు దప్పిగొలుచున్నానని చెప్పాడో, సిలువ దగ్గర ఒక పాత్ర కనపడుతుంది. పాత్ర సిలువ దగ్గర ఎందుకంటే పాత్ర ఉంటుంది. సిలువ దగ్గర కొరడాలు ఉండాలి, లేకపోతే కత్తులు ఉండాలి, కుదియలు ఉండాలి. కానీ ఇక్కడ పాత్ర ఎందుకు ఉండాలి? అక్కడ ఒక పాత్ర ఉండేను. వెంటనే యేసు ప్రభు వారు ఆ మాటకి సైనికులు స్పందించి ఆ యొక్క స్పంజ తీసుకుని అందులో నా పాత్రలుంది యేసు ప్రభు గారికి ఆయనకు నోటికి తగిలించారు. ఇక్కడ ఒక కారణం చెప్తున్నాను. ఈ మాట దావీదు 1000 సంవత్సరాల ముందే ప్రవచన చెప్పాడు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం, నాకు దప్పికైనప్పుడు చెరగను త్రాగనిచ్చిరి. ఎంత అద్భుతం చూడండి. నాకు దప్పికైనప్పుడు చెరగను త్రాగనిచ్చారు. ఏంటి? చేదు చెరక. చూడమ్మా, దావీదు ముందుగానే ప్రవచనం చెప్పాడు.
మెస్సయ్యకు దప్పికైనప్పుడు సైనికులు ఎలాంటిది ఇస్తారనంటే వెనిగర్ ఇస్తారని చెప్పాడు. వెనిగర్, సోర్ వెనిగర్. గమనించారా? అక్షరాల కల్వరి శిలువలో యేసు ప్రభువారు దప్పికొనుచున్నప్పుడు వెంటనే అక్కడ ఒక పాత్ర పెట్టి ఉండేను. పాత్ర ఏం పని? ప్రాఫెసీ నెరవేర్పడాలి. ప్రాఫెసీ నెరవేర్పడాలి. అది ఆ వెనిగర్ ఎలా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే నోరు అది ఆరిపోతుంది, లోపల కూడా వెనిగర్ కదండి, లోపలికి పోతుంది. పుల్లటి ద్రాక్షరసం చేదు. లేఖనములు నెరవేరినట్లు ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో దప్పికొనిచున్నాడు. నీళ్ళకర్తకు దప్పికండి. నీళ్ళకర్త ఆయనే, నీళ్ళకర్త. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. ఆకాశమును మేఘములతో కప్పువాడు. ఎందుకో తెలుసా? తగిన సమయానికి మనకు వర్షాలు పంపించడానికి. ఆకాశం నిండా ఆయన వర్షం పెట్టాడు. మనకి ఏ టైంలో వర్షం కావాలో ఆయన మేఘాలు చేర్చి వర్షాన్ని పంపిస్తూ ఉన్నాడు. నదులను, సాగరములను ఆయన సృజించినవాడు, కలగచేసినవాడు. ఆకాశంలో నీళ్లు పెట్టాడు, సముద్రములను, సాగరములను సృజించాడు. అంత మాత్రమే కాదు, స్టోరేజ్ పెట్టాడు భూమి లోపల. నీళ్ళకర్త అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఆ సైనికులు దావీదు చెప్పిన ప్రకారంగా ఎగ్జాక్ట్గా అదే సోర్ వెనిగర్ యేసు ప్రభునకు తాగించారు. దేవుని బిడ్డలారా, నిజమే, ఆయన 100% మానవుడు, 100% దేవుడు. 4 మాటలు తండ్రిని దేవుడు దేశమంతా చీకటి పంపించి ఆ చీకటిలో తన కుమారునికి, ఎందుకనంటే ఆయన పాపిస్తాను ఉన్నాడు కాబట్టి పాపమునకు శిక్ష ఖచ్చితము. పాపము ఖచ్చితంగా ఉంటే అక్కడ శిక్షిస్తాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి సర్వమానవాళి పాపము తన కుమారు మీద మోపబడింది కాబట్టి ఆ మధ్యాహ్నము తన కుమారుడిని మొత్తేశాడు. ఆయనను ఆయన స్వరూపమైనను సొగసైనను కనపడలేనంతగా తండ్రి తీర్పు తెచ్చాడు తన కుమారునికి. ఆ వేదనతో నేను దప్పికొనుచున్నాను అని ప్రభు పలుకుతున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన దప్పిక నీ కొరకైనా నా కొరకైనా దప్పిక. ఆయన ఆ కాలంలో దప్పికొన్నాడు, నేటి వరకు ఆ దప్పిక తీరుస్తూనే ఉండాలి. ఆయన సిలువలో దప్పిక కొన్నాడు, దొంగ రక్షించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన దప్పిక నీ కొరకై నా కొరకై ఆత్మల దాహం కలిగిన వాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆత్మల కొరకే దప్పిక. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆత్మల కొరకే దప్పిక. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సుకాలను ఊరికి యేసు ప్రభువారు యోదయ నుంచి బయలుదేరాడు. సార్, ఎంత దూరం వెళుతున్నారు ఎండవేళ? ఎక్కడికనంటే అక్కడ నాకు దాహం తీర్చుకోవాలి, నాకు దప్పిగా ఉంది. సరే, శిష్యులు వచ్చారు. ఏంటి దప్పిక? ఇంత కష్టపడి మండుటెండలు వస్తే ఎవరున్నారు ఇక్కడ? ఒక ఆత్మ కొరకు యేసు ప్రభు వచ్చారు. అమ్మా, నాకు దాహం, నాకు నీళ్ళు ఇస్తావా? ఒక ఆత్మ కొరకు ఎంత దప్పిక కలిగి మండుటెండలో ఆయన ప్రయాసపడి సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఆయన జీవజలాన్ని ఇచ్చి ఆయన ఎంతగా దప్పిక తీర్చుకున్నాడో గమనించారా? దేవుని బిడ్డలారా, సంసోను 1000 మందిని చంపిన తర్వాత నేను దాహముతో చచ్చిపోతున్నానని దేవునికి మొరపెట్టినప్పుడు లేహీలో గోతిని చేర్చి సంసోనికి దాహానికి త్రాగనిచ్చాడు. అలాంటి ప్రభుకు ఎంత దప్పికతో ఉన్నాడో ఆలోచించేశారా? ఉదయకాలం ముందు మనము ఆయనకు దప్పిక తీర్చాలి. వాళ్ళు చిరకనందించారు, వెనిగరందించారు. మనం యేసు ప్రభుకి ఎలాంటి దప్పిక తీర్చాలంటే ఆత్మను రక్షించాలి.
ఒక స్టోరీ చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. పిల్లలు మీరు కూడా వినండి. అమెరికా దేశంలో రెవరెండ్ సిసి లూథర్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు. జాగ్రత్త వినండి. రెవరెండ్ సిసి లూథర్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఒక వ్యక్తికి స్వార్థ అందించాడు, యవనస్తుడికి. చాలా కాలం చెప్తున్నారు. ఒక యవనస్తుడు నమ్ముకున్న కొద్ది కాలానికే అతనికి మరణకరమైన వ్యాధి వచ్చింది, క్యాన్సర్. ఇక డేస్లో చనిపోబోతున్నామని డాక్టర్ గారు చెప్పేశారు. అయ్యో, నేను బాప్తిసం ఇచ్చాను, రక్షింపబడ్డాడు, మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి దర్శించాడు వ్యక్తిని హాస్పిటల్లో. అప్పటికే డాక్టర్స్ చెప్పారు ఇంకా డేస్లో హవర్స్లో చనిపోతాడని. పాస్టర్ గారు రెవరెండ్ సిసి లూథర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, పెక్కరగా ఏడుస్తూ ఉన్నాడు. బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నానన్నా. నో సార్. ఒకవేళ దేశానికి దూరం అయిపోతున్నా ఏడుస్తున్నావు? నో సార్. సంఘానికి దూరం అయిపోతున్నా ఏడుస్తున్నావు? నో సార్. మరి ఎందుకు ఏడుస్తున్నావు? పాస్టర్ గారు, నా జీవితం అంతా కూడా వృధా చేసేసుకున్నాను. ఇప్పుడు నేను చనిపోతున్నాను. నా ప్రభు దగ్గరికి వట్టి చేతులతో నేను ఎలా వెళ్ళగలను? వట్టి చేతులతో నా ప్రభుని నేను ఎలా దర్శించగలను పాస్టర్ గారు? ఆయనకు దప్పిక తీర్చలేకపోతున్నాను. ఒక ఆత్మనైనా నేను సంపాదించలేకపోయాను, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని చెప్పాడు. మరుక్షణమే అతడు చనిపోయాడు. పాస్టర్ గారు సమాధి చేసేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏడుస్తూ ఈ పాట రాశారు. ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వడ్డు చేరి నీ ఎదుట నిల్చునాప్పుడు రక్షకా, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ కొరకై నా కొరకై దప్పిక కొనున్నాడు. ఆయన దప్పికను మనం తీర్చాలి. ఒక రోజున ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి చేరిపోతాం. అతను క్యాన్సర్తో చేరిపోయాడేమో, రేపొద్దున మనం కూడా ఈ ఒడ్డు నుండి ఈ దరి నుండి ఆ దరికి మనం చేరాల్సిందే. ఒక రోజున ఆ ఒడ్డుకి మనం రీచ్ అవ్వాల్సిందే. అప్పుడు వట్టి చేతులతో మన ప్రభును దర్శించుట అది నీకు తగునా, నాకు తగునా? ప్రార్థన చేసుకుందాం. నేను తప్పికొనిచున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.